కేకేఆర్ గౌతమ్ స్కూల్ 2025-26 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత నమోదైన నేపథ్యంలో కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ డీన్ సత్యరాం, ప్రిన్సిపల్ జయశ్రీ, ప్రిన్సిపల్ ఇంతియాజ్ విద్యార్థులను అభినందించారు. మేధశ్రీ సనగపాటి 594 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవగా, నీరాజ్ రెడ్డి, ఎర్రం రెడ్డి 593 మార్కులు, భవ్యశ్రీ తోటపుల 592 మార్కులు, లక్ష్మీ సాత్విక రావిల 592 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అలాగే కుందనరెడ్డి గాయం 591, గిశ్వం సాయి నల్లూరి 591, చెల్సీ ప్రహర్ష వినుకొండ 590 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణమయ్యారు. స్కూల్ మొత్తం సగటు 532.2 మార్కులు నమోదు చేసింది. 590 పైగా 7 మంది, 580 పైగా 30 మంది, 570 పైగా 53 మంది, 550 పైగా 97 మంది, 500కు పైగా 152 మంది విద్యార్థులు మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా డీన్ సత్యరాం మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారమే ఈ విజయానికి కారణమన్నారు. ప్రిన్సిపల్ జయశ్రీ మరియు ప్రిన్సిపల్ ఇంతియాజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులు మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకొని గుంటూరులో విద్యారంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. చాలా ఆందోళన లోనయ్యారు. అదే టైంలో సార్కి సార్కి చాలా సార్లు ఇచ్చాను, సార్ ఏం చదువులు ఇలా ఉన్నారు సార్ అన్నారు. ప్రతి సంవత్సరం అలాగే ఉంటారు, మనం కృషి చేయాలి, మన కౌన్సిల్ చేస్తే వాళ్ళు కృషి చేయాలి, ఇండివిజువల్ కేర్ తీసుకోవాలి అన్నారు. అదేవిధంగా సాధారణ విద్యార్థులను తీసుకుని మన కేసీఆర్ గారు చెప్పి మాత్రమే వాళ్ళకి స్టేట్ సిలబస్ బోధించి దాంట్లో పరిశీలించి 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంత గొప్ప విద్యను సాధించినందుకు నిజంగా టీచర్స్ అందరికీ ధన్యవాదాలండి. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ నవంబర్ వరకు కంప్లీట్గా ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ చెప్తాము. కాబట్టి ఈ విషయాన్ని మనము ప్రతి ఒక్కరికి మనం క్లుప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. Every member of our successful team who strived the best and gave the best result to the school, to the parents and to the students. And ఇక్కడ ఈ సందర్భంలో మనం కొన్ని అనుభవాలు అన్నమాట. 10th క్లాస్ పిల్లలతోటి, 10th క్లాస్ ప్రోగ్రామ్ తోటి, పిల్లల పేరెంట్స్ తోటి కొన్ని అనుభవాలు కొన్ని మనం చెప్పుకుంటే, పేరెంట్స్ వచ్చేసి 10th క్లాస్ పేరెంట్స్, ప్రజెంట్ 10th క్లాస్ పేరెంట్స్ వచ్చేసి 9th స్టార్ట్ చేస్తున్నారండి చాలామంది స్కూల్స్. మీరు ఎందుకని 10th ప్రోగ్రాము 9th స్టార్ట్ చేయట్లేదు అని చెప్పాలని చాలామంది అడుగుతున్నారు వచ్చి మమ్మల్ని. అంటే మేము ప్రిన్సిపల్స్లో ఉన్నప్పుడు మీ టీచర్స్ దగ్గరికి రారు కానీ మా దగ్గరికి వచ్చి అన్ని స్కూల్స్ 9th స్టార్ట్ చేసేస్తారు కదండి, మీరెందుకు స్టార్ట్ చేయరు అని చెప్పి అడిగేవాడు. కానీ మాకు ఒక పర్పస్ ఉంది. మన అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా విలువైనది. ఇది ఎలా ప్రూవ్ చేస్తుంది అంటే, మన 10th క్లాస్ పిల్లలు వెళ్ళేసి రిమైనింగ్ కాలేజెస్లో, గుంటూరు టౌన్లో ఉన్న కాలేజెస్ కానివ్వండి, అవుట్ సైడ్ ద టౌన్ కాలేజెస్లో కానీ జాయిన్ అయినప్పుడు ఏ కాలేజ్ తీసుకున్నా కూడా ఆ కాలేజ్లో మన పిల్లలు అనేవాళ్ళు ముందుంటున్నారు. ఇట్ ఈస్ ప్రూవెన్ ఇదన్నమాట. సో ఆ కాలేజ్ యాజమాన్యాలు లేకపోతే కాలేజ్లో పనిచేసే ఫ్యాకల్టీయే వచ్చి చెప్తున్నారు. అసలు ఎలా ట్రైన్ చేస్తున్నారు, బాతులాగా ఏదో ఆ గుడ్లు తీసుకొని చేసే ఇదిలాగా కాకుండా మనం లాంగ్ టర్మ్ అనేది చూస్తున్నాం. ఈవెన్ అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి, ఆ ఫ్యాకల్టీ నుంచి కూడా వస్తుంటుంది. స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ అట్లా వచ్చింది. మన ఓల్డ్ స్టూడెంట్స్, అలూమిని ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్నారో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదైతే మేము స్కూల్ లెవెల్లో నేర్చుకున్నామో అది మాకు ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడుతుందండి. ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి మాకు ఇంజనీరింగ్లో ఉపయోగపడుతున్నాయి. వీఆర్ స్టాండింగ్ అవుట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ స్టూడెంట్స్ అనేది. పెద్ద పెద్ద కాలేజెస్, ఐఐటీస్లో అంటే ఎలాగో మన వాళ్ళే ఉంటున్నారు, మ్యాక్సిమం పార్ట్ ఉంటారు. రిమైనింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటికి వెళ్ళిన వాళ్ళు కూడా మన కేకేఆర్ స్టూడెంట్స్
అందరికంటే ఎక్కువ స్కోర్స్ ఉంటున్నాయండి అని చెప్పని అక్కడ పిల్లలు మనకి చెప్పడం అనేది ఇదంతా కూడా అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, స్టూడెంట్స్ని ఎలా తయారు చేస్తున్నాము అనే దానికి ఒక ప్రూఫ్ అండి. ఇంతే కాదు, 10th క్లాస్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, ఈవెన్ దో ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద 10th క్లాస్ ప్రోగ్రామ్, బట్ ప్రిన్సిపల్ గారు డీన్ సార్ చేసేటప్పుడు, డీన్ సార్ చేసే విధానం ఏంటంటే, ప్రతిసారి మేము అక్కడ ఉంటాం కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది, ఒక మొక్కకి చక్కగా జాగ్రత్తగా అంటు కట్టినట్టుగా ఉంటుంది ఆ విధానం. ఎంత నీట్గా అంటే హెచ్ఓడీస్ టెన్షన్ పడతారు, ప్రిన్సిపల్ సార్ టెన్షన్ పడతారు, పిల్లల గురించి టెన్షన్ ఉంటుంది, ప్రోగ్రామ్ గురించి టెన్షన్ ఉంటుంది, వర్కింగ్ డేస్ గురించి టెన్షన్, వీటన్నిటిని ఇవన్నీ తీసుకొచ్చి సార్ ముందు కేకేఆర్ గౌతమ్ స్కూల్ నవభారత్ నగర్ గుంటూరు. ఈరోజు వెలువడిన ప్రజల తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ పాఠశాల ఘన విజయాన్ని గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పాఠశాల విద్యార్థులు అత్యధికంగా 594 మార్కులు సాధించి పాఠశాలకి పేరు ప్రతిష్ట తీసుకురావడంలో వారి యొక్క కృషిని అభినందించదగ్గ విషయం. అలాగే పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం, వారి యొక్క కృషిని మేము కొనియాడుతున్నాం. మరి పాఠశాలలో 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 590 దాటి 8 మంది విద్యార్థులకు, అలాగే 550 దాటి 97 మంది విద్యార్థులు సాధించడం గర్వించదగ్గ విషయం. ఇంత ఘన విజయం సాధించడంలో సహాయ సహకారం అందించిన తల్లిదండ్రులకు, అలాగే పిల్లల యొక్క కృషిని మేము కొనియాడుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల మరిన్ని విజయాలను సాధించి ఎందరికో మార్గదర్శకంగాను విద్యార్థుల యొక్క జీవితానికి ఒక మంచి వెలుగును నింపే ఒక ఆదర్శ పాఠశాలగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మరి జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఏపీజేఈ మెయిన్స్లో కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థులు 7 ర్యాంకుతో పాటు 22, 23, 24 లాంటి 100లోపు ర్యాంకులు సాధించి మన గుంటూరుకే మన పాఠశాల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఇంత ఘన చరిత్ర సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ప్రతి పేరున అభినందిస్తున్నాం. మరిన్ని విజయాలు, మరిన్ని సంవత్సరాలు మన తల్లిదండ్రులకు అందించే క్రమంలో వీరి యొక్క కృషిని సరళించకుండా ఉన్నతమైన కృషితోనూ పట్టుదలతోనూ విద్యార్థులకు అంకిత భావంతో విద్యను అందించి మన కేకేఆర్ యొక్క ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో మన పాఠశాల ఆదర్శం నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.